మేడం మేడం ఇంజెక్షన్ చేయడం అయిపోయింది. సారీ రాజీవ్ గారు, ఇంజెక్షన్ అంటే భయం వల్ల మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టాను. పర్లేదు వర్ష, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. కాకపోతే మరీ గట్టిగా నొక్కేశావు, చెయ్యి కందిపోయింది. సరే, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్దామా? పదమ్మా, ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నర్స్, నర్స్, మేడం మేడం, మీరు టైంకి చూసి ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడారు. నా జాబు పోకుండా నన్ను రక్షించారు. చాలా థ్యాంక్స్ మేడం. అత్తయ్య, మీరేంటి ఇక్కడ? ఈ పాప కింద పడి దెబ్బ తగిలితే ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చాను. మీరెందుకు వచ్చారు? వర్షకి ఫీవర్ అత్తయ్య, అందుకే తీసుకొచ్చాను. అవునా వర్ష, ఎప్పటి నుంచి? రాత్రి నుంచి పెద్దమ్మా. మా పెద్దమ్మకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? అత్తయ్య, నువ్వు నిజంగా టైంకి రియాక్ట్ అయ్యి పేషెంట్ని కాపాడావా? అవును రాజీవ్. ఎందుకు రాజీవ్ గారు అంత ఎక్సైట్ అవుతున్నారు? నువ్వు అబ్జర్వ్ చేయలేదా వర్ష? మన నన్ను కాపాడబోయి తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి అత్తయ్య డల్గా ఉంటుంది. దీనికి ఎంత తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు, నీకు తెలుసు కదా? అవును, కానీ ఇప్పుడు పాపకి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి తీసుకొచ్చింది. పేషెంట్ ప్రాబ్లం చూసి నర్సుకి చెప్పి సేవ్ చేసింది. అంటే కొద్ది కొద్దిగా రెస్పాండ్ అవుతుంది. నిజమే రాజీవ్ గారు. అతయ్య, నువ్వు రికవర్ అయ్యావు. ఇది వర్ష వల్లే సాధ్యమైంది. దీన్ని బట్టి అతి త్వరలోనే నీ గతం కూడా గుర్తొస్తుందన్న నమ్మకం నాకు కలుగుతుంది.
నిజంగానే నా గతం నాకు గుర్తుకొస్తుందా రాజీవ్? తప్పకుండా పెద్దమ్మా. అంటే నేనేం తప్పు చేశానో, నా వాళ్ళందరూ ఎందుకు నా మీద కోపం పెంచుకున్నారో తెలిసిపోతుంది కదా.